ఇక్కడ కనిపించుచున్న వృక్షము మేడి వృక్షము. ఇది చూడడానికి చాలా అందముగా ఉంటుంది. దీనిపైన మేడి కాయలు కాస్తుంది. అది కొన్ని రోజుల తర్వాత పండ్లుగా ఏర్పడతాయి. మేడి పండ్లు చాలా మంచివి. ఎలా ఉన్నాయి చూడండి. మండల దగ్గరనే ఇవి ఉంటాయి. ఆకుల వద్ద ఉండవు. ఇది మండల పక్క పొంటే కాస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి మండలు ఎలా ఉన్నాయో. కాయలు అలాగానే ఉంటాయి. మండలను చూస్తున్నారు కదా, కాయలు పండ్లలాగా ఉన్నాయి. కాయలన్నీ పండ్లలాగా ఉంటాయి. మేడి పండు చూడడానికి చాలా మంచిగా ఉంటుంది, అందముగా ఉంటుంది, అద్భుతముగా ఉంటుంది. దీని పొట్ట విప్పి చూస్తే ఎన్నో పురుగులలాగా కనిపిస్తాయి. ఇక్కడ ఈ చెట్టు దగ్గర ఎన్నో కాయలు ఇక్కడ పడి ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే అవి చూడడానికి అసహ్యంగా ఉంటాయి. మనము సుత మనుషులము చూడడానికి ఎంతో అందముగా అద్భుతముగా మనము ఉంటాము. మనలోని బుద్ధులు మంచిగా ఉండవచ్చు, ఉండలేకపోవచ్చు. ఎందుకంటే మనము ఈ మేడి పండుతోటి వేమన గారు పోల్చి పద్యములో చెప్పడం జరిగింది. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి. మేడి పండు చూడు మెలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ కనిపిస్తున్నవి కాయలు లోని విత్తనాలలాగా కనిపిస్తున్నాయి. అవి అందవికారంగా ఉంటాయి. మనలోని మనిషిలోని మలినాలు సుత అలాగే ఉంటాయని యోగి వేమన గారు నీతి పద్యాలలో, వేమన శతకాలలో ఈ వృక్షం గురించి చాలా వివరిస్తూ మన గురించి అందరికీ తెలిసే విధముగా మేడి వృక్షము మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినురవేమ. ఈ మేడి పండ్లు ఎలా ఉన్నాయో అందరం మంచిగానే ఉంటాము. మన యొక్క గుణాలు గణాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇది మన కలెక్టర్ ఏరియాలో ఈ రోడ్డు పైన పెద్ద మహావృక్షము ఉన్నది. మనము ఇది చూడడానికి ఎంతో అద్భుతంగా ఆకర్షణీయముగా కనువిందుగా కనిపిస్తున్నది. అందరికీ మేడి చెట్టు అంటే తెలియని వాళ్ళు లేరు, అందరికీ తెలిసే ఉంటుంది. మేడి యొక్క పండ్లు ఎలా రాలి ఉన్నాయో చూడండి కింద. ఇక్కడ ఎంతో మేడి పండు చూస్తున్నారు కదా. ఇక్కడ రకరకాల వృక్షాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి మనము క్లిక్ చూద్దాము ఎలా ఉన్నదో ఏరియా. ఇది కలెక్టర్ ఏరియా ఆధ్వర్యము బస్ స్టాండ్ ఏరియా. పోతీరాంపూర్ పోయే తోవల్లో ఈ మధ్యాహ్న ఈ రోడ్ ఆఫీస్ కాడ ఇది ఉన్నది. మేడి వృక్షము తెలియని వాళ్ళు లేరు. మేడి ఆకు ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా. మేడి ఆకు ఇలా ఉన్నది. మేడి ఆకు, మేడి చెట్టు, మేడి కాయలు సుధా ఎలా ఉంటాయో చూస్తున్నారు కదా. చూడండి ఎలా ఉన్నాయి. మేడి కాయ అద్భుతంగా ఉంది. చూపిస్తున్నాను. తొడిమి అంటారు, అడుగు భాగం అంటారు. ఇది అడుగు బొడిపే, తొడిమ ఎలా ఉంది. దీన్ని విప్పి చూస్తే ఎలా ఉంటుందో ఇప్పుడే మీరు చూస్తూ ఉండండి ఎలా ఉందో. దీని లోపల ఎలా ఉన్నది, గుజ్జుగా ఎలా ఉంది, పురుగులలాగా ఉంటాయి. మనిషిలోని మలినాలు సుతా అలా ఉంటాయని వేమన గారు వేమన శతకంలో నేర్పడం జరిగింది.
అలాంటి గుణం కాకుండా మనము మార్పు రావాలి. ఈ ఒక వృక్షం గురించి, మేడి వృక్షం యొక్క పండు గొప్పతనం గురించి, దానిలోని లోపాల గురించి సవరించుకొని మానవులంతా మెలగాలి, అందరితో నడవడిక కొనసాగించాలని చెబుతూ యోగి వేమన గారు ఎంతో పద్య రూపకములో 10 మందికి తెలిసే విధంగా తను వివరిస్తూ అందరితో అభిమానం పంచుకును తను చెరగని వ్యక్తిగా చరిత్ర పుటల్లో రాసుకొని ఉన్నట్టుగా మనకు సూచనలు సలహాలు తెలుస్తున్నాయి. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట విప్పి చూడ పురుగులుండు, తిరిగి వాణి మదిని బింక మేలగురా, విశ్వదాభిరామ వినురవేమ. నేను మేడి వృక్షం కాడ ఉండి వీడియోను తీసినాను. నా ఛానల్ పేరు అయోధ్య ఏకుల స్పేస్ ఇవ్వాలి, అయోధ్య తర్వాత స్పేస్ ఏకుల అని కొడితే వస్తుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అందరికీ చేరవేయండి. మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను.